సుంకాలు తగ్గాయి. భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్. ప్రధాని మోదీతో ఫోన్లో ట్రంప్ చర్చలు. అనంతరం ట్రూత్ సోషల్లో పోస్టు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఉక్రెయిన్ పైన మోదీతో రష్యా చమురు ఇకపై కొనమన్నారు. అమెరికా వెనుజులా నుంచి కొంటామన్నారు. వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ రూపాయలు 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది. ట్రంప్ వెల్లడి అంట. సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీ హర్షం. ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు. ప్రపంచ శాంతి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. అమెరికాలో జైశంకర్. అంటే మొన్నటిదాకా ఎందుకు మౌనంగా ఉండు, ఇలా పని అవుతుంది, మాటలతో కాదు షేర్ఖాన్ చేతాలతో చూపిస్తా అని చెప్పేసి మన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండేమో. కానీ 140 కోట్ల మంది తరపున ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు. నా మిత్రుడు ట్రంప్తో మాట్లాడాను. భారత ఉత్పత్తులపై సుంకాలు 18% తగ్గించడం హర్షణీయం. దీనిపై 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రపంచంలో 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు మేలు చేస్తుంది. పరస్పర ప్రయోజనాలకు, అద్భుతమైన అవకాశాలకు మార్గం సుమగం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి చూస్తా ఉన్నాను. మొన్ననే వెనుజులాపై చేసినటువంటి దాడి ఈ ప్రపంచంలోనే ఒక చర్చకు దారి తీసింది. ఇక దాడి తర్వాత వెనుజులాకు నేనే అధ్యక్షుడిని నేనే అని చెప్పి ప్రకటించుకుని సరే కొనసాగుతూ ఉంది. అట్లా నిజంగానే శాంతిని నెలకొల్పాల్సిన ఒక ట్రంప్ ఎందుకు ఆ పని చేసిండని చెప్పేసి ఒక దేశ ప్రధాని సంఖ్యలేసి వాళ్ళ సైన్యం తీసుకొస్తూ ఉంటే విదేశాలు కూడా దానికి ఆశ్చర్యపోయినాయి. అయ్యో అని చెప్పేసి సానుభూతి వ్యక్తం చేసినాయి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్పై ప్రతీకార సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఒప్పందం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ వేదిక ప్రకటించారు. బదులుగా రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామని, అమెరికా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ వసూలు చేస్తున్న టారిఫ్లను దశల వారీగా 0కు తగ్గిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై వేసిన అదనపు 25% సుంకాలు అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలేదు. కానీ భారత్లోని అమెరికా అంటే నేను అడిగేది ఏంటని చెప్పేసి అంటే ఇదేదో మనకేం మేలు చేయలేదు. అమెరికా మనకేం మేలు చేయలేదు. ఆల్రెడీ 18% గతంలో విధించింది, 20%కు పెంచింది, మళ్ళీ అదే 18%కు తగ్గించింది అంతే. ఇక్కడేం మనకు హైయెస్ట్ మళ్ళా గతంలో కంటే తగ్గించి మనకేం శుభవార్త చెప్పలేదు. మరి రష్యాతో మొన్న కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి, దేశంలో అంటే మళ్ళీ ఇప్పుడు ఒక దేశానికి మిత్రుడు అవుతూ ఉన్నామంటే మరో దేశానికి శత్రువు అవుతాం, ఇది కామన్. సరే, అందరికీ మిత్రులుగా ఉండాల్సిన పని లేదు, అందరికీ శత్రువులుగా ఉండాల్సిన పని కూడా లేదు. అందరికీ మిత్రులుగా ఉండాలంటే కూడా కుదరదు. కానీ నేనేమంటా ఉన్నా, ఆపద కాలంలో మనల్ని ఆదుకున్న వాళ్ళని మాత్రం మరవద్దు. మనం ఆపద కాలంలో మన దేశానికి ఆదుకున్న వాళ్ళు, లేదంటే మన మేలు కోరి మన సహాయం కోరి వచ్చిన వాళ్ళని కూడా మనం మరవద్దు. రాయబారి సెర్గియో గోర్ సోమవారం రాత్రి జాతీయ మీడియాతో మాట్లాడారు. భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి తగ్గించినట్లుగా వెల్లడించారు. మరోవైపు సుంకాలు తగ్గింపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 18%కి సుంకాలను తగ్గించడంపై ట్రంప్కు 140 కోట్ల మంది భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే రష్యా చమురు కొనుగోలు నిలిపివేత తదితర అంశాలు వేటిని మోడీ ప్రస్తావించలేదు. అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తుందంటూ గత ఏడాది జూలై 25% ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ తర్వాత రష్యా నుంచి వద్దన్న చమురు కొంటుందంటూ ఆగస్టులో సుంకాలను 50%కి పెంచిన విషయం తెలిసిందే. మోదీతో ఫోన్లో ట్రంప్ చర్చలు. సోమవారం ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తొలుత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా సుదీర్ఘ పోస్టు పెట్టారు. నా గొప్ప స్నేహితులతో ఒకరు, శక్తివంతమైన నేత ప్రధాని మోదీతో మాట్లాడాను. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం,
సహా చాలా అంశాలపై చర్చించాం. రష్యా చమురు కొనుగోలు నిలిపివేసేందుకు, అమెరికా నుంచి ముఖ్యంగా వెనుజులా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు మోదీ అంగీకరించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు ఇది తోడ్పడుతుంది. మిత్రుడు మోదీ విజ్ఞప్తి మేరకు ఆయనపై గౌరవంతో యుఎస్ భారత్ వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నాం. బదులుగా అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను క్రమంగా 0కు చేస్తుంది. వాణిజ్యం అడ్డంకులను తొలగిస్తుంది. 45.5 లక్షల కోట్ల $500 బిలియన్ విలువైన అమెరికా చమురు, బొగ్గు, సాంకేతిక వ్యవసాయ ఇతర ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుంది. దీనికి అదనంగా వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్లో మా బంధం మరింత బలోపేతం అవుతుంది. ప్రధాని మోదీ, నేను ఇద్దరం గొప్ప పనులు పూర్తి చేశాం అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల పర్యటన కోసం సోమవారం వాషింగ్టన్కు చేరుకున్నారు. అరుదైన ఖనిజాల సమర్పణకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇండియా గేట్ బాగుంటుందంట. మరి ఇదేందో. భారతీయ సైనిక అమరులకు గుర్తుగా ఢిల్లీలో టీవీగా నిలబడిన ఇండియా గేట్ పైన ట్రంప్ కన్ పడింది. అలాంటిది తమకు కావాలని అనిపించింది. ట్రంప్ స్వయంగా దీనిపై ట్రూత్ సోషల్లో ఇండియా గేట్ ఫోటో పోస్ట్ పెట్టారు. ఇది భారత్ విజయం ద్వారం. మేం కట్టబోయేది ఇలాంటి వాటన్నింటికన్నా గొప్పగా ఉంటుంది అని పేర్కొన్నారు. తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో చాలా నగరాలకు విజయ ద్వారాలు ఉన్నాయని, గొప్ప దేశమైన అమెరికాలోని వాషింగ్టన్లో మాత్రం లేదని పేర్కొన్నారు. ప్యారిస్లోని ఆర్క్ డే ట్రయంఫ్ తరహాలో ప్రపంచంలోని గొప్పగా అందంగా వాషింగ్టన్లో విజయ ద్వారాన్ని నిర్మిస్తామని చెప్పారు. మోదీ ఆత్మ నిర్బంధన కాదు, ట్రంప్ నిర్భారతనంట. మోదీ ఆత్మ నిర్భారత కాదు, ట్రంప్ నిర్భారత. కాంగ్రెస్ భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట ప్రకటించండి ప్రస్తావించు ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సైటర్ వేశారు. ఆపరేషన్ సింధూర్ ఆగినప్పుడు రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు వాణిజ్య ఒప్పందానికి అమెరికా నుంచి ట్రంపే మొదట ప్రకటించారు. ట్రంప్తో మోదీ మాట్లాడిన విషయాన్ని కూడా అమెరికా రాయబారి ప్రకటించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను మన ప్రభుత్వం నుంచి కాకుండా అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రజలు తెలుసుకుంటున్నారు. మోదీ పూర్తిగా ట్రంప్కు లొంగిపోయారు. మోదీ ఆత్మ నిర్భారత కాదు, ట్రంప్ నిర్భారత అని విమర్శించారు. ఇది కూడా కొంత వాస్తవమే. ఇలా మోదీ స్వయంగా చెప్పింది అయితే ఏం లేదు, ఆయన చెప్పిండని చెప్పేసి ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఏదైనా కానీ రెండు దేశాల మధ్యలో శాంతి ఖచ్చితంగా నెలకొనాలి. ఆ దేశాల మధ్యలో ఒప్పందాలు కూడా నెలకొనాలి. ఖచ్చితంగా మంచి జరగాలని చెప్పేసి అందరం ఆశిస్తాం. మంచి మార్గంలోనే నడవాలని చెప్పేసి అందరం కోరుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ దేశంలో ఇప్పటికీ నెలకొన్నటువంటి అనేక అసమతలు, అనేక అవినీతి, అనేక అక్రమాలపైన కూడా ఈ దేశ ప్రజలు నోరు తెరిచి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.